చూస్తున్నాము. మా ముందరే వాకిలేసిపోయినారు. నైట్ వస్తారేమో అని చూసినాము, రాలేదు. ఇప్పుడు వరకు కూడా రాలేదు. అందుకే వచ్చి బయట కూర్చున్నాం. అంటే మీ భర్త ఎలా ఉండేవాడు మీతో? సార్ నా భర్తకి నాకేం గొడవలు లేవు సార్. మరి ఇప్పుడు ఫోన్ చేయడం కానీ నేను ఇలా వచ్చాను అని చెప్పి ఏం మాట్లాడనియ్యారు సార్, అసలుకి మాట్లాడనియ్యారు అసలుకి. మా అత్తమ్మ వాళ్ళు ఏందన్నా చెప్తే నా మొగుడు దాటడు, మాట్లాడొద్దంటే మాట్లాడాడు. మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తారు, అవును, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ. మీ శాలరీ అంతా కూడా శాలరీ అంతా మా అత్తమ్మ అకౌంట్లోకే ఇవ్వాలంటారు. దానికి ఒక ఇష్యూనే. అంటే మీ వాళ్ళ సపోర్ట్ అవుతారు, మీ వాళ్ళే బంధువులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. సార్ మా అసలు లెక్క చేయటం లేదు సార్. మేమందరం ఆడపిల్లలు అని మమ్మల్ని పట్టించుకోవటం లేదు. ఎన్ని సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది? 1 year అవుతుంది. 1 year అవుతుంది. మరి మీ ప్రధానంగా ఇప్పుడు డిమాండ్ ఏంటి? మమ్మీకి ఏం న్యాయం కావాలన్నా? నా భర్త కావాలా, వాళ్ళు రావాలా. ఎందుకు వాకులు వేసినారు మమ్మల్ని? మేమేం చేసినామని మా ముందరే వాకులు వేసి వెళ్ళిపోయినారు. మా తప్పు లేదు కాబట్టి మేము వచ్చినాము. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయినారో చెప్పాలా. అంటే మీకు న్యాయం జరిగేంత వరకు మీరు రోడ్డు మీద ఉంటారు? అవును, రావాలా వాళ్ళ దగ్గర నుంచి. నేను కాల్స్ చేస్తుంటే ఎవరు కాల్స్ లిఫ్ట్ చేయటం లేదు.